అబ్బబ్బబ్బబ్బా! ఈ ఎండలేంటి ఇలా మండిపోతున్నాయి. కోళ్ళా? కోళ్ళా? అత్తయ్య గారు. కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలిపి తీసుకురావే ఎండన పడొచ్చాను. సరే అండి, తీసుకొస్తాను. ఇదిగోండి, తీసుకోండి. ఇదేంటే నిమ్మకాయ నీళ్ళు కలిపి తీసుకురమ్మంటే ఎలా తీసుకొచ్చావు? మీరే కదా అత్తయ్య గారు నిమ్మకాయ నీళ్ళు కలిపి తీసుకురమ్మన్నారు. ఇదిగోండి నిమ్మకాయ నీళ్ళు కలిపి తీసుకొచ్చాను, అంతే కదా. ఏమండి, మనకు కారు కొనొచ్చు కదా. ఇప్పుడు కారు ఎందుకే? కిట్టి పార్టీకి వెళ్ళాలండి. పార్టీ పక్కనే కదా, నడుచుకొని వెళ్ళు. 8 లక్షల కారులో వెళ్తే మర్యాదగా చూస్తారండి. ఈ 10 రూపాయలు తీసుకొని 50 లక్షల బస్సులు వెళ్ళు, ఇంకా ఎక్కువ మర్యాద ఎత్తా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? కోళ్ళా? కోళ్ళా? అత్తయ్య గారు, కొంచెం ఆ ఫోన్ ఎత్తి తీసుకురావే. సరే అండి. ఇదిగోండి అత్తయ్య గారు, తీసుకొచ్చాను. ఎత్తి తీసుకురామంటే ఫోన్ పైకి ఎత్తమని కాదే, లిఫ్ట్ చేయమని. ఫోను లిఫ్ట్ ఎలా అవుతుంది అత్తయ్య గారు? అయ్యో దేవుడా, ఏంటో ఇది. నేను అడిగింది కరెక్టే కదా, ఫోన్ లిఫ్ట్ ఎలా అవుతుందబ్బా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో, ఏవండి? మీరు వచ్చే జన్మలో కూడా నా భర్తగా రావాలని నేను కొత్త రత్నం చేస్తున్నానండి. చేసుకుంటే చేసుకోవే, నీ బెదిరింపులకి నేనేం భయపడను. చిచ్చి, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారు. రోజుకు ఒకడు బండి మీద వెళ్తున్నారు. అదేంటి అత్తయ్య గారు, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇంకెవరు, మన పక్కింటి మూర్తి గారు కూతురు లేదు, ఆ అమ్మాయి రోజుకు ఒకడు బండి మీద తిరుగుతుంది. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య గారు. ఆ అమ్మాయి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఈ మధ్యనే వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అవడం వల్ల తన ఆఫీస్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ర్యాపిడోలో బండి బుక్ చేసుకుని వెళ్తుంది అత్తయ్య గారు. అవునా? అయ్యో, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే. అవునండి, ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తున్నారు. ఈ విధంగా ఎవరిని తప్పుగా అయితే అర్థం చేసుకోకండి.